నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిన వాళ్ళకి ఐ హేట్ దెమ్. ఎందుకంటే దే డెస్ట్రాయిడ్ ద పార్టీ, దే డంప్డ్ ద పార్టీ. వై నాట్ 175 నినాదం తీసుకొచ్చి ఆ మాట రాసిన వాళ్ళని ఏమనాలో అర్థం కాదు సార్. విషం కక్కుతున్నారు పార్టీ మీద, దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతున్నారు. విషం కక్కడానికి ఏముంది సార్? అసలు విషయం ఏంటి సార్? మరి అదే మీరు కూడా తీసుకెళ్లారుగా అప్పటి వరకు. విషయం ఏంటి? వై నాట్ 175 మీరే తీసుకెళ్లారు, మీరే ప్రజల్లోకి తీసుకొచ్చారు. మీరు నా ఓనరు సార్, చెప్పిన మాట నేను వినాలా? మీరే కరెక్ట్. మీరు అప్పుడే విభేదించాలి కదా. మీకు నచ్చినప్పుడు విభేదిస్తారు సార్. విభేదించినందుకే కదా 4 నెలల నుంచి నన్ను మీడియాకు పంపలేదు. ఎవరు కోవట్లో చెప్పినందుకే కదా, ఇండైరెక్ట్గా చెప్తేనే పంపలేదు. 4 నెలలుగా మీడియాకి, సొంత ఛానల్కే పంపలేదు. వాళ్ళ పెత్తనం ఆ విధంగా ఉంది. నాయకుడి దగ్గరకు తీసి రవి ఎఫిషియెంట్, రవి కావాలి, రవి మనతో ఉండాలి, మీరంతా కలిసి పనిచేయండి అని కలిపినా కానీ నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? సొంత ఛానల్లో కూర్చునే అర్హత ఎందుకు లేకుండా చేశారు? పార్టీ మెయింటైన్ చేస్తున్నదే ఒక ఛానల్, దాంట్లో ఎందుకు నాకు అర్హత లేకుండా చేశారు? నా జిల్లా సొంత సమావేశాలు, నా జిల్లాలో పార్టీ సమావేశాలు జరుగుతుంటే నన్ను అవాయిడ్ చేయమని చెప్పింది ఎవరు? నా జిల్లాకు సంబంధించిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటే నాకు మినిమం మెసేజ్ కూడా లేకుండా నన్ను అవమానించింది ఎవరు? నేను పార్టీని కోరుకుని బయటకు వచ్చానా? పార్టీ నుంచి వచ్చేటప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఈయన భరించలేను, కళ్ళ ముందు ఈడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా మీద రెబల్ అయ్యాక కూడా ఈయన పార్టీలోంచి తీసేయలేకపోయాననే ఆక్రోశంతో నాయకుడు ఆదరిస్తున్నాడని పొమ్మని లేక పొగబెట్టిన సదరు వ్యక్తి కాదా? వెళ్ళగొట్టారా? సదరు వ్యక్తి కాదా అన్న. ఎస్, సదరు వ్యక్తిని విభేదించి, సదరు వ్యక్తి పార్టీ ఏదైతే నడుస్తుందో, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను అనుకోను. నేను అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఇదే ఫీలింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పెళ్ళికైనా వెళ్ళండి, ఏ కార్యక్రమానికైనా వెళ్ళండి, అడుగుతున్నారు సార్ జగన్ గారు మారరా? జగన్ గారికి ఇప్పుడు కొత్త స్పీచ్లు రాస్తున్నారు, మీరు గమనించారా? మళ్ళా దుర్మార్గమైన స్పీచ్లు రాస్తున్నారు. ఈసారి కార్యకర్తలు నేను చూసుకుంటా, కాపాడుకుంటా. ఎస్, మంచి మాట చెప్పారు, మంచి మాట రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఎలా గుర్తిస్తారు? కార్యకర్తలకు ఏదైనా కార్డు ఉందా? కార్యకర్తల్లో క్రియాశీలకమైన కార్యకర్తలకు ఏదైనా సపరేట్ కార్డు ఉందా? ఐడి కార్డే లేదు. మళ్ళీ ఈ సదరు కోటరీ ఏదైనా చెప్తే మీరు అధికారంలోకి వచ్చాక వాళ్ళ నలుగురికి మాత్రమే మేలు చేస్తారా? ఇప్పుడు 10 మంది బాగుపడ్డారు, ఈసారి 100 మందిని బాగు చేస్తారా? లేకపోతే 1000 మందిని బాగు చేస్తారా? అసలు కార్యకర్తలకి ఐడి కార్డు లేకపోవడం ఏంటి? ఇది కార్యకర్తల పార్టీ కాదా? కోటరీ పార్టీనా? నేను ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఉంటే వైఎస్ఆర్సీపీ బాగా పనిచేయాలని కోరుకుంటా, లేకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి రావాలని నేను కోరుకుంటా. అందుకని అడిగాను నేను మిమ్మల్ని. ఎస్, బీజేపీకి రమ్మని పిలుపునిస్తున్నా, కూటమి ధర్మాన్ని పాటిస్తా. అందుకనే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నా కాపాడుకునే పార్టీగా బీజేపీ నిలుస్తుంది. బీజేపీకి రమ్మని పిలుపునిస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు రక్షణ దొరుకుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారితో కలిసి మీరు ఏదైతే పని చేస్తారో, భారతదేశం కోసం పనిచేసే గౌరవంతో పాటు రాజకీయ పార్టీ అంటే సేవాభావం, సేవాభావంతో పనిచేసి ఈ దేశానికి ఒక సేవ చేస్తున్నామనే విధంగా పనిచేయడానికి గుర్తింపు లేని దగ్గర కన్నా గుర్తింపు కార్డు 1వ రోజే ఇచ్చే పార్టీలోకి రమ్మని పిలుపునిస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ తరపున నేను ఇస్తున్న పిలుపు. 1వ ఆప్షన్ మీరు బాగు చేసుకోండి, 2వ ఆప్షన్ కోటరీ నుంచి మీరు కాపాడుకోండి. మీ పార్టీ మనుగడ ఇదే విధంగా ఉంటే కష్టం అండి, నాకేం నష్టం లేదండి. కాబట్టి మీరు కాపాడుకోండి. కాపాడుకోలేదనుకోండి, ఆ కోటరీ నుంచి సదరు కార్యకర్తల్ని, సదరు నాయకుల్ని బీజేపీ కాపాడుతుందని పిలుపునిస్తున్నా. ఎంటైర్ అన్ని సామాజిక వర్గాల కోసం పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అన్నారే, ఎంతమంది కోఆర్డినేటర్లను డిప్యూట్ చేశారు సార్ మొన్న? ఒక 7-8 మందిని. సరిపోదా? సరిపోరాగా సార్ కిషోర్ గారు. దాంట్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. అదే పెత్తందారులు రాశారు కదా ఘనమైన స్పీచ్లు, రాశారు కదా ఘనమైన స్పీచ్లు. ఎలక్షన్కి ముందు పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు కదా, మరి పెత్తందారులకే మళ్ళీ పెత్తనం ఇచ్చారు కదా, పేదలకు ఎక్కడ ఇచ్చారు అవకాశం? పెత్తందారులను 10 మందిని కోఆర్డినేటర్లు చేసి మీ చుట్టూ పెట్టుకుంటే పేదలకు ఎక్కడుంది అవకాశం? పోనీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 6 అగ్రకులాలు ఓవర్ నైట్ మీకు దూరమైన విషయాన్ని మీరు గమనించలేదేమో. మీకు స్పీచ్లు రాసిన వాళ్ళు మాత్రం గమనించారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకి అమ్ముడుపోయారు. ఆ విషయం మీద చాలా తీవ్ర ఆరోపణ. అవతల పార్టీ 100% అమ్ముడుపోయారు. ఈ రోజు కూడా అమ్ముడుపోతున్నారు. ఈ రోజు రాసే స్పీచ్ల్లో కూడా ఏం రాశారు? రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటానని రాసిచ్చి మాట్లాడిస్తారు. 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోతాయని రాసిస్తారు.
5 సంవత్సరాలు ఎక్కడైనా 5 నిమిషాలు గడిచిపోతాయి సార్. ఉన్నోడికి గడిచిపోద్ది. మరి ఆయన అన్నారుగా కాదు సార్, ఉన్నోడికి గడిచిపోద్ది సార్. మూసుకుంటే 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు ప్రశాంతంగా కార్యకర్త అనేవాడు నిద్రపోతున్నాడు? నాయకులకే దిక్కు లేదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియని పరిస్థితి. కానీ పదిలంగా ఉన్నది మాత్రం కోటరీయే. పద్ధతిగా, నింపాదిగా, నిండు కుండల్లాగా నడిచి నడవలేక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన కరెన్సీని ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రింట్ చేసి బయట దేశాల వాళ్ళు అక్కడ ఆకతాయి మోకలకి డబ్బులు ఇచ్చి మన జవాన్ల మీద రాళ్ళు వేయించి టెర్రరిజం యాక్టివిటీస్కి పాల్పడుతూ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి మన డబ్బుని బయట దేశాలు ప్రింట్ చేసి వదులుతుంటే నోట్ల రద్దు వచ్చింది. కానీ కాంగ్రెస్ భావజాలను ఏం చేసాం? నోట్ల రద్దు తప్పని ప్రచారం చేసాం. ఆ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీ నేనే ప్రచారం చేశాను సార్. నాకు అవగతమైంది ఇప్పుడు, అది అనుభవంలోకి వచ్చాక అవగతమైంది. అవగతమైంది ఇప్పుడు రామ మందిరాన్ని వీళ్ళు కడతారా లేదా, లేకపోతే ఊరికే రాముడిని ఎలక్షన్ కోసం వాడుకునేదానికి ప్రతిసారి ఇది ఒక అజెండాగా పెట్టుకొని వస్తున్నారని అనుకునేవాడు. నిజం చేశారు కదా సార్. మరి ఈరోజు కాశ్మీర్లో రక్తాన్నైనా చిందిస్తాం, కాశ్మీరాన్ని కాపాడుకుంటాం, భారతదేశ ఆత్మగౌరవం సమస్య ఇది, కాశ్మీరం మంది అని చెప్పి మన భారతదేశం జెండా ఎగరవేయడానికి మురళీ మనోహర్ జోషి గారు ఒక యాత్రలాగా చేసి కాశ్మీర్కి పోయినప్పుడు ఇంత కష్టమా మన భారతదేశం జెండా కాశ్మీర్లో ఎగరేయడం అని భావన ఏర్పడింది. కానీ దానికి విరుగుడు పరిష్కారం తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కదా. సో ఖచ్చితంగా పరిశీలన మీదట జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైతే మనకి నిద్ర లేచామో ఆ రోజే సూర్యోదయం కనపడుతుంది సార్. మనం నిద్రపోతూ ఉంటే సూర్యోదయం ఎట్ట కనపడుతుంది? 2014 నుంచి 24 వరకు రవిచంద్రారెడ్డి గారికి సూర్యోదయం కనిపించలేదా? 4 వరకు కాదు సార్, 25 వరకు. 25 వరకు. ఎందుకంటే ఈ ఆర్టికల్ 370 నచ్చినప్పుడే నేను నిజంగా అక్కడ బీజేపీలో చేరాలి. కానీ నేను అప్పటికే పదవిలో ఉన్నా. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. ఎలక్షన్లో నమ్మిన పక్షాన్ని వదిలేయకూడదు అనేది సిద్ధాంతం. అందులో నాకు నచ్చిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడంతో పాటు ఆయన డైనమిజానికి ఆకర్షితుడినై నేను ఆ పార్టీలో చేరాను. ఆ పాయింట్లో లావుదామని మిమ్మల్ని అడిగింది. ఆయన డైనమిజానికి ఆకర్షితుడినై సుదీర్ఘమైన పాదయాత్ర చేయడంతో పాటు పారదర్శకమైన పరిపాలన, ప్రజలకు నిజంగా మేలు చేయాలనుకునే అంశంలో ఆయన పడుతున్న తాపత్రయం చూసి ఆయన నేతృత్వంలో చేరిన తర్వాత నేనే నష్టపోలేదు, నేనేం ఎక్కువ కష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ నాకు కనెక్ట్ కావడంతో విస్తృతంగా నాకు పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగాయి. బాగా ఫాలోయింగ్ వచ్చింది. ఆయన వాడుకుని ఎదిగారేమో. ఆయన నేను వాడుకునేంతటువంటి కాదు సార్. ఆయన వాడుకున్న దరిద్రులు ఎవరైతే ఉన్నారో, దరిద్రులు అనకూడదు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆయన కోటరీలో ఉన్నారు. ఒక్క పైసాకు పనికిరారు. ఆయన పేరు అమ్ముకొని ఆయన చుట్టూ చేరి డబ్బులు దండుకోవడం, లేకపోతే పదవులు అనుభవించడం, పదవుల్లో ఉన్న వాళ్ళ మీద పెత్తనం చేయడం తప్ప నేనేం వాడుకోలేదు. కాదండి, పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆయన చుట్టూ కోటరీ ఉంది, వాళ్లే చేశారు ఇదంతా అని మాట్లాడుతున్నారు. సబబా ఇది? సబబా? మాట్లాడకపోతే దుర్మార్గం, మాట్లాడలేక బయట వచ్చి మాట్లాడాల్సిన దుస్థితి. ఒక్క రవిచంద్రారెడ్డి మాత్రమే పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి పార్టీ నుంచి తీసేయమని మాట్లాడారు. సదరు కోటరీ పట్టుబట్టినా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీలే. నేను రాజీనామా చేసే వరకు నేను పార్టీ నుంచి బయట రాలా. అంటే నాయకుడి యొక్క అండదండలు ఆ విధంగా నా మీద ఉండి, కానీ నిజం చెప్పాలంటే ఆ నాయకుడిని వదిలి రావడంలో నాకు కొంత బాధ